శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతకంలో శని భగవానుడిచ్చే ధనయోగం గురించి తెలుసుకుందాం. ఈ సూత్రం ఏంటంటే, మేషలగ్నమై ఉండి, అంటే ఆ లగ్నం మేషలగ్నానికి మాత్రమే ఈ గ్రహస్థితి వర్తిస్తుందన్నమాట. మేషలగ్నమై ఉండి శని శుక్రులు పరివర్తన చెందాలన్నమాట. అంటే శుక్రుడింట్లో శని భగవానుడు, శని ఇంట్లో శుక్రుడు ఇలా పరివర్తన చెందాలన్నమాట. దీన్ని పరివర్తన యోగం అంటారన్నమాట, గ్రహ పరివర్తన అంటారన్నమాట. అంటే ఇక్కడ మనకి శుక్రుడికి వృషభము, తుల రెండిళ్ళు ఉన్నాయి. ఇక్కడ శని భగవానుడికి మనకి మకరము, కుంభము ఇక్కడ రెండుళ్ళు ఉన్నాయన్నమాట. ఇది ఈ విధంగా ఇప్పుడు శని భగవానుడు వృషభంలో ఉండి శుక్రుడు కుంభంలో ఉన్న ఇది పరివర్తన యోగము. ఇంకా శుక్రుడు మకరంలో ఉండి శని తులలో ఉంటే, శుక్రుడింట్లో ఉంటే ఇది కూడా పరివర్తన యోగం అన్నమాట. ఈ విధంగా ఉంటే, ఈ విధంగా ఈ మేషలగ్నమే ఉండి ఈ విధంగా శని శుక్రుల పరివర్తన ఉంటే వాళ్ళు మహాభాగ్యవంతులు, ధనవంతులు అవుతారు జీవితంలో. ఇది మీ చార్ట్స్లో చెక్ చేసుకోండి. చెక్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో సూత్రంతో మళ్ళీ కలుద్దాం. శుభం.